సౌత్ ఆఫ్రికాతో 2 టెస్టుల సిరీస్ను టీమిండియా అనూహ్య ఓటమితో ప్రారంభించింది. తొలి టెస్టులో పేలవ బ్యాటింగ్తో విజయ అవకాశాలు దెబ్బతీసుకుంది. మరోవైపు అద్భుత బౌలింగ్తో సౌత్ ఆఫ్రికా 30 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో 2 టెస్టుల సిరీస్లో సౌత్ ఆఫ్రికా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ గౌహతి వేదికగా నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమన్ చేసుకోవాలి అనే పట్టుదలతో టీమిండియా ఉంటే 2 మ్యాచ్ గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేసి సరికొత్త చరిత్ర లిఖించాలని సౌత్ ఆఫ్రికా భావిస్తోంది. దాంతో ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రెండో టెస్టుకు టీమిండియా కాంబినేషన్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. తొలి టెస్టులో 4 స్పిన్నర్లతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆశించిన ఫలితం దక్కలేదు. అంతేకాకుండా మెడనొప్పితో ఆసుపత్రి పాలైన శుభ్మన్ గిల్ రెండో టెస్ట్ ఆడటంపై సందేహం నెలకొంది. అతను పూర్తిగా కోలుకున్నా ముందస్తు చర్యల్లో భాగంగా విశ్రాంతి ఇవ్వనున్నారు. అతని స్థానంలో దేవదత్ పడిక్కల్ బరిలోకి దిగుతాడు. 4వ స్పిన్నర్గా జట్టులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్పై కూడా వేటు పడుతుంది. ఆఫ్ స్పిన్నర్ను జట్టులో ఉంచాలి అనుకుంటే అక్షర్ పటేల్పై వేటు పడుతుంది. పేస్ ఆల్రౌండర్గా నితీష్ కుమార్ రెడ్డి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయం. గువాహటిలో బౌన్సీ పిచ్ దృష్ట్యా 4 స్పిన్నర్లతో ఆడే పరిస్థితి లేదు. మిగతా కాంబినేషన్లో పెద్దగా మార్పులు జరిగే ఛాన్స్ లేదు. తొలి టెస్టులో విఫలమైన ఓపెనర్లు ఎస్ఎస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ మెరుగైన ప్రదర్శన చేయాల్సింది. రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేల్, అక్షర్ పటేల్ కూడా బ్యాటింగ్లో సత్తా చాటాల్సిన టైం వచ్చింది. తొలి టెస్టులో బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేశారు. బ్యాటర్లే మెరుగవ్వాల్సిందే. అసలు సిసలు టెస్ట్ బ్యాటింగ్పై ఫోకస్ పెడితే తప్ప మ్యాచ్ గెలిచే పరిస్థితి లేదు. అదే సమయంలో సఫారీ స్పిన్నర్ హర్మన్ను జాగ్రత్తగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రత్యర్థి స్పిన్ బలాన్ని తక్కువ అంచనా వేయడమే ఈడెన్లో కొంపముంచింది.